గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈ క్లాస్లో పేపర్ 2కి సంబంధించి డిఎడ్ సెకండ్ ఇయర్ ఇంటిగ్రేటింగ్ జెండర్ అండ్ ఇన్క్లూజివ్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఈ సెకండ్ పేపర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూద్దాం. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే మనకు తెలుగులో సమ్మిళిత విద్య అని అంటాం. పేరులోనే ఉంది కదా, సమ్మిళిత విద్య. సాధారణ విద్యార్థులతో పాటు ఈ డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులు, ఫర్ ఎగ్జాంపుల్ లెర్నింగ్ డిజబిలిటీ, చెప్పేది అవగాహన కాకపోవడం, ఒకసారికి రెండుసార్లు చెప్పినా కానీ తెలియకపోవడం, కాన్సెప్ట్స్ వాళ్ళకి వేరేగా ఉండటం, తర్వాత క్లాసు చెప్పేటప్పుడు వేరే విషయాల మీద వారు ఫోకస్ చేయటం, ఇవన్నీ కూడా లెర్నింగ్ డిజబిలిటీ కింద చూస్తాం. అట్లానే ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్, అదేవిధంగా దృష్టిలోపం ఉన్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా శ్రవణ లోపం, వినికిడి లోపం ఉన్నటువంటి వ్యక్తులు. సో ఈ చాప్టర్స్లో అన్నీ కూడా డిజబిలిటీ గురించి చూస్తాం. ఏదో ఒకటి లోపం ఉన్నటువంటి వ్యక్తులు, తర్వాత వాళ్ళని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి, హౌ టు గైడెన్స్ టు దెమ్, ఎట్లా వాళ్ళని గైడ్ చేయాలి, సో ఏ యాక్టివిటీ ద్వారా వాళ్ళని మనం ఇవ్వాలి అనుకున్నటువంటి లెర్నింగ్ యాక్టివిటీ ఏవైతే ఉందో వాటిని ఎట్లా అందిస్తాం అనేటువంటి దాని గురించి ఈ చాప్టర్ అంతా కూడా ఉంటుంది. కాబట్టి చూడండి, వీటిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చాలా అబ్జర్వ్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. పేపర్ 2లో మనకి చాప్టర్ 1 ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్లో మినిమం 3 క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇవి మీరు తప్పనిసరిగా చదివినట్లయితే మంచి మార్క్స్ ఎగ్జామ్స్లో మీరు పొందేటువంటి అవకాశం ఉంది. ఒకటి, రైట్ ఏ నోట్ ఆన్ ఇన్క్లూజివ్ అండ్ ఎక్స్క్లూజన్ ఇన్ ఇండియన్ ఎడ్యుకేషన్. Write a note on inclusive and exclusion in Indian education. Next, second question, write a note on discrimination practices in schools and its implications. Write a note on discrimination practices in schools and its implications. Next, third question, describe the pedagogical and curriculum concerns with respects to inequality and diversity in Indian classroom. Describe the pedagogical and curriculum concern with respects to inequality and diversity in Indian education. సో ఇది మనకి చాప్టర్ 1లో ఒక 3 క్వశ్చన్స్ మాత్రమే. మనకున్నటువంటి తక్కువ టైంలో ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మీరు ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. తర్వాత వీటి మీద మీరు ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. ఇది చాప్టర్ 1లో 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ చాప్టర్ 2 చూద్దాం. చాప్టర్ 2కి వచ్చేసరికి చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. ఎవరికైతే ఈ స్పెషల్ నీడ్స్ ఉంటుందో వారికి సంబంధించి ఈ చాప్టర్ అంతా ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో కూడా ఈ లెర్నింగ్ డిజబిలిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది తప్పనిసరిగా ఎస్ఏ టైప్ క్వశ్చన్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. లెర్నింగ్ డిజబిలిటీ అండ్ ఇట్స్ టైప్స్ ఆఫ్ హౌ టు ఐడెంటిఫై వేరియస్ లెర్నింగ్ డిజబిలిటీ. ఈ లెర్నింగ్ డిజబిలిటీ అంటే మనం టీచర్స్గా ఉన్నప్పుడు స్టూడెంట్స్లో చదివేది అర్థం కాకపోవటం కానీ, ఆ కాన్సెప్ట్స్ వాళ్ళకి అర్థం కాకపోవటం కానీ, అది చదివేటప్పుడు వేరే విషయాలు గుర్తుకు రావటం కానీ, సో ఇవన్నీ కూడా లెర్నింగ్ డిజబిలిటీ అంటాం కదా. తర్వాత వీటిలో టైప్స్ ఉన్నాయి. టైప్స్ తర్వాత మీ తరగతి స్టూడెంట్స్లో ఒకవేళ ఎలాంటి లెర్నింగ్ డిజబిలిటీ ఉన్నట్లయితే నువ్వు ఎట్లా ఐడెంటిఫై చేస్తావు అనేది, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్టయితే ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్స్ ద హిస్టారికల్ అండ్ కాంటెంపరీ పర్స్పెక్టివ్స్ ఇన్ డిజబిలిటీ అండ్ ఇన్క్లూజన్. సో ఇది ఒక క్వశ్చన్. ఈ లెర్నింగ్ డిజబిలిటీ ఒకటి, ఈ ఫస్ట్ క్వశ్చన్ ఒకటి, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది చాప్టర్ 2లో మనం చూస్తాం, చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్. నెక్స్ట్ మనం చాప్టర్ 3 చూద్దాం. నెక్స్ట్ థర్డ్ యూనిట్లో
కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇన్క్లూజివ్ అండ్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అనేటువంటి థర్డ్ యూనిట్లో మనం 3 క్వశ్చన్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అవి చూద్దాం. రైట్ ఏ నోట్ ఆన్ అకాడమిక్ ఇన్క్లూజన్. రైట్ ఏ నోట్ ఆన్ అకాడమిక్ ఇన్క్లూజన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి రైట్ ఏ నోట్ ఆన్ మోనోగ్రేడ్ అండ్ మల్టీగ్రేడ్. మోనోగ్రేడ్ అండ్ మల్టీగ్రేడ్ దానికి సంబంధించిన కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ మల్టీ లెవెల్ క్లాస్ రూమ్. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ మల్టీ లెవెల్ క్లాస్ రూమ్. సో ఇవి మనకి థర్డ్ యూనిట్లో ఉన్నటువంటి ఒక 3 సెలెక్టెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ చాప్టర్ 4 చూద్దాం. నెక్స్ట్ మనం చాప్టర్ 4లో జెండర్, స్కూల్ అండ్ సొసైటీ, ఈ చాప్టర్లో మనం సెలెక్టెడ్గా ఒక 3 క్వశ్చన్స్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అవి చూద్దాం. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ మాస్క్యులినిటీ అండ్ ఫెమినినిటీ. కేవలం జెండర్ గురించి చూస్తాం ఈ చాప్టర్ అంతా కూడా. జెండర్గా పురుషుడిగా ఎట్లా పిలువబడతాడు, స్త్రీగా ఎట్లా పిలువబడుతుంది సొసైటీలో అనేటువంటి దాని గురించి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ పాట్రియార్సీ అండ్ మ్యాట్రియార్సీ. స్త్రీ సమాజంలో చేసేటువంటి ఆ రోల్ ఎట్లా ఉండేది అనేది, లేదంటే పురుషుడిగా ఉన్నప్పుడు తన యొక్క రోల్ సొసైటీ ఎట్లా ఉండేదని గురించి సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ వన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ టీచర్ టు బ్రింగ్ అబౌట్ జెండర్ ఈక్వాలిటీ ఇన్ క్లాస్ రూమ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది తప్పనిసరిగా ఈ చాప్టర్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ క్వశ్చన్ మనం ఓన్గా రాయటానికి అవకాశం ఉంది. మిగతా క్వశ్చన్స్ అనేది కాన్సెప్ట్ అర్థం కాకుండా ఓన్గా రాయలేము కాబట్టి, సో ఇలాంటి జనరల్ టాపిక్స్ అయితే ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఈజీగా ఎస్ఏ టైప్ క్వశ్చన్స్కు రాయొచ్చు. ఇది చాప్టర్ 4కి సంబంధించి. నెక్స్ట్ మనం చాప్టర్ 5 చూసినట్లయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ జెండర్ అండ్ ఇన్క్లూజన్ పర్స్పెక్టివ్ అనేటువంటి 5th యూనిట్లో 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ వన్, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద టర్మ్ పర్సనల్ గ్రోత్ అండ్ ఏరియాస్. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద టర్మ్ పర్సనల్ గ్రోత్ అండ్ ఇట్స్ ఏరియాస్. తర్వాత సెకండ్ వన్, రైట్ ఎ నోట్ ఆన్ జెండర్ అనాలిసిస్ అండ్ ఇన్క్లూజివ్ సొసైటీ. రైట్ ఎ నోట్ ఆన్ జెండర్ అనాలిసిస్ and inclusive society. And third question is, describe your personal reflections on personal growth in relation to belief, assumption and stereotypes. Describe your personal reflections on personal growth in relation to belief, assumption and stereotype. సో ఇవి ఫ్రెండ్స్ ఈ 5th యూనిట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ తక్కువ టైంలో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఒకసారి చదువుకున్నట్లయితే మనకి మంచి మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైతే మీరు ఈ టైప్స్లో ఎక్కడ అడిగినా కానీ ఓన్గా రాసేటువంటి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.